ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండయ్యా. నేనంటే భయం లేదనుకుంటా మీకు. నా బాధ మీరు ఫెయిల్ అవుతారని. అయ్యా మీరు ఎంతైనా ఎంజాయ్ చేయండి. కానీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. ఏంటి? ఎగ్జామ్ ప్రిపరేషను. ఏంట్రా ఎగ్జామ్ అని నోటిఫికేషను ట్రింగ్ ట్రింగ్ అని వారం నుంచి. రే మావా ఎగ్జామ్ ఇంకా 1 వీక్‌లో ఉందని నోటిఫికేషను. ఇంకా చాలా టైం ఉందిలే. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య! ఎగ్జామ్‌కి ఇంకా 6 రోజులే ఉంది. పరీక్షకు మీరు సాధన చేయాలి. చేస్తా. అసలు ఇంట్రెస్ట్ లేకుండా చదివితే బుర్రకెక్కదయ్యా. ఫెయిల్ అయిపోతారు. ఇంట్రెస్ట్‌గా చదివితే పాస్ అయిపోతారు. నాది గ్యారంటీ. రేపు చదివేస్తాంలే. ఆ బుక్ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇంకా 4 రోజులే ఉందయ్యా. మీకు నమస్కారం అయ్యా. ఇంకా 3 రోజులే ఉందయ్యా. ఎగ్జామ్‌కి ప్రిపరేషను అవరా? చూసారా ఎన్ని రోజులైపోయాయో? ప్రిపేర్ అవ్వండయ్యా. మావా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయిపోదాం మావా. దగ్గరికొచ్చేసాయా. ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అవుతాను. ఇంట్రెస్ట్ వచ్చేసింది. చదువుకుంటాను. ఓరి నాయనో! గంటలో ఎగ్జామ్ ఏంటి? వారం ముందర ప్రిపేర్ అవ్వమని చెప్పా. అవ్వలా. నేను గంటలో ఉన్నప్పుడు చెప్పావు. అందుకే ఫెయిల్ అయిపోతాను. నీ దరిద్రం ఏంటంటే ఒక వారం లేటు. నీకు చాలా కేర్‌లెస్. అందుకే నువ్వు ఫెయిలహ ఫెయిలస్య ఫెయిలోభ్యః.